హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. మనందరికీ తెలుసు జీవితం చాలా విలువైనది. కానీ అన్ఫార్చునేట్గా అనేక మంది జీవితం యొక్క వాస్తవం తెలియకుండానే తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఇది ఒక ప్రయాణం, ఇది జర్నీ, సుదీర్ఘమైన జర్నీ. ఈ జర్నీ సక్సెస్ఫుల్గా రాణించాలి అంటే దాని రియాలిటీ ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఆ జీవితం వాస్తవం ఏంటి అన్నది తెలిసి ఉండాలి. ఉదాహరణకు మీరు ఒక కారులో కూర్చొని ఉన్నారు, కానీ మీరు ఎందుకు కూర్చున్నారో తెలియదు. మీ గమ్యం ఏంటో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదు, అసలు ఉద్దేశం కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆ కార్ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్టీరింగ్ ఉద్దేశం ఏంటి, బ్రేక్, యాక్సిలరేటర్, గేర్ రాడ్ ఇవన్నీ దేనికోసం పనిచేస్తాయి అన్నది కూడా అవగాహన లేనప్పుడు మీరు కార్ నడపలేరు. నెంబర్ 1, ఒకవేళ నడిపినా డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. విజయాన్ని మీరు చూడరు. ఎందుకంటే అది ప్రాపర్గా నడపడానికి కావలసిన ఆ నైపుణ్యాలు, స్కిల్స్, టాలెంట్స్ మీ దగ్గర లేవు. రెండోది, ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ అవి ఉన్నా సరే, నడపగలిగినా సరే ఎక్కడికి వెళ్ళాలి, గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, నేను ఈ రోడ్డు మీద ఎందుకున్నాను, ఈ కారులో ఎందుకున్నానన్న ఉద్దేశం కూడా తెలియకుండా కార్ని నడిపితే అది జస్ట్ నిరర్ధకం అవుతుంది. లక్ష్యరహితంగా మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది తప్పితే మీ జీవితంలో మీరు ఏ ప్రోగ్రెస్ కూడా చూడలేరు. జీవితం అనే సిద్ధాంతం కూడా అంతే. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం కనుక ఈ ప్రయాణంలో కొన్ని సిద్ధాంతాలను మనం ఫాలో అవ్వాలి, కొన్ని సిద్ధాంతాలను అనుసరించవలసిన అవసరం ఉంటుంది. జీవితం కొన్ని నియమాలు, నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్, ఇంకా కొన్ని ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే లైఫ్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే ఒక కంపెనీ పర్ఫెక్ట్గా ఆపరేట్ అవ్వాలి అంటే అవి కొన్ని స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్, దానికంటూ ఒక ఆశయం ఉండాలి, లక్ష్యం ఉండాలి, కొన్ని సిద్ధాంతాలను బేస్ చేసుకొని అది పనిచేస్తూ ఉండాలి. అలాగే విశ్వంలో ప్రతి వస్తువు కూడా, ఏ వస్తువైనా తీసుకోండి, అది జీవి అయినా నిర్జీవి అయినా, దానికంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని అది పనిచేస్తూ ఉంటుంది. ఇలా విశ్వ నియమాలను, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా అర్థం చేసుకుంటే డెఫినెట్గా లైఫ్లో చాలా ఉన్నతంగా, చాలా సక్సెస్ఫుల్గా మనం రాణించగలం. ఒకవేళ ఉద్దేశమే తెలియకుండా పని చేస్తే కనుక అందులో ఒకటి హ్యాపీనెస్ ఉండదు, సంతృప్తి ఉండదు, అందులో ఎక్సైట్మెంట్ ఉండదు, అందులో మజా ఉండదు, అందులో ప్యాషన్ కూడా ఉండదు. ప్రాపర్ గోల్, ప్రాపర్ ఉద్దేశం, నేను ఒక పని ఎందుకు చేస్తున్నాను అన్న ఆబ్జెక్టివ్ క్లారిటీ ఉంటేనే మనలో ఎక్సైట్మెంట్ ఉంటుంది, మనలో ఉత్సాహం కూడా ఉంటుంది. అలాగే లైఫ్లో నేను ఎక్కడ ప్రయాణిస్తున్నాను అన్నది ఆ క్లియర్ ఆబ్జెక్టివ్ ఉండాలి. ఇది నెంబర్ 1 రూల్. లైఫ్ ఎందుకు ఉంది అంటే ఒక గమ్యం మీరు చేరుకోవాలి, ఒక గమ్యాన్ని నేను చేరుకోవాలి, ఏ నుండి బికి నేను చేరుకోవాలి. ఇందులో అనేక మలుపులు ఉంటాయి, కానీ అల్టిమేట్గా ఏ టు బి ఒక పాయింట్కి నేను చేరుకోవాలి. ఆ గమ్యం ఏంటి, ఆ లక్ష్యం ఏంటి అన్న క్లారిటీ ఉండాలి. అలాగే లైఫ్ ఎందుకు ఉంది, వాస్తవానికి జీవితం అన్నది ఎందుకు ఉంది అంటే టు టెస్ట్, సింపుల్గా చెప్పాలంటే పరీక్షించడానికి. ఇది మన ట్రెడిషనల్ విజ్డమ్ చెప్తుంది. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అద్భుతంగా పెరిగిపోయింది. ఇది సామాజికంగా అనేక మార్పుల్ని తీసుకొచ్చేసింది. మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఉన్న వాళ్ళము చాలా బెస్ట్ సివిలైజ్డ్ పీపుల్ అని మనం అనుకుంటున్నాం. మనకంటే ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు, మనకంటే చాలా మంచి కల్చర్, సంస్కృతి కలిగి ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, ఇది బెస్ట్ సొసైటీ అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి టెక్నాలజీ ఎంత పెరిగినా సరే మన జీవితం యొక్క సింపుల్ రూల్స్, సింపుల్ సిద్ధాంతాలని మనం మర్చిపోయాం. అలాగే మనల్ని మనం కూడా మర్చిపోయాం. మన ఇమోషన్స్ మీద మనకు అవగాహన ఉండట్లేదు, మన ప్రవర్తన పైన మన అవగాహన ఉండట్లేదు, మన సెన్సేషన్స్ అంటే బాడీ సెన్సేషన్స్ అంటారు కదా, మన కోరికల పైన కూడా మనకి అవగాహన ఉండట్లేదు. సో ఎంత స్పీడ్గా టెక్నాలజికల్గా గ్రో అయినా సరే నాతో నా కనెక్షన్ మాత్రం అది బలహీనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే జీవితం యొక్క వాస్తవాలను డిస్కషన్లో అసలు పెట్టట్లేదు. జీవితం ఎందుకుంది అన్న పాయింటే ఎవరు అసలు డిస్కస్ చేయట్లేదు. ట్రెడిషనల్ విజ్డమ్ అంటే ఒకసారి మనం అలా వెనక్కి తిరిగి చూస్తే ప్రాచీన కాలంలో ఎక్కువగా ఫిలాసఫర్స్, తత్వవేత్తలు జీవితం అంటే ఏంటి, జీవితం వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, ఎందుకు మనం ఉనికిలో వచ్చాము
మనం ఏ విధంగా మన జీవితాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అన్న దానిపైన ఎక్కువ డిస్కషన్స్ జరిగేవి, చాలా ఎక్కువగా డిబేట్స్ కూడా జరిగేవి. మన ట్రెడిషనల్ విజ్డమ్ అంటే మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల నుండి వచ్చిన జ్ఞానం కూడా వేదకాలం నుంచి అలాగే చివరిగా ఇటు వెస్ట్రన్ బైబిల్ ఖురాన్ వరకు కూడా అనేక ఫిలాసఫర్స్ దీని గురించి మాట్లాడారు. అందులో ప్రధానంగా జీవితం ఒక పరీక్ష, లైఫ్ ఈజ్ ఎ టెస్ట్ అని చెప్పారు. జీవితం ఎందుకు ఉంది అంటే మనల్ని టెస్ట్ చేయడానికి ఉంది. మనం ఎందుకున్నాము అంటే ఆ టెస్ట్లో విన్ అవ్వడానికి ఉన్నాం. అదే నా పర్పస్. లైఫ్లో టెస్ట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కాన్స్టెంట్గా నేను టెస్టింగ్ ఫేజ్లోనే ఉంటాను. అది నైతికంగా మంచి చెడులకు మధ్య టెస్ట్ ఉంటుంది, లేదంటే భౌతికంగా లాభ నష్టాలకు మధ్య టెస్ట్ ఉంటుంది. ఇమోషనల్కి చూసుకుంటే, భావోద్వేగాల పరంగా చూసుకుంటే సుఖ దుఃఖాల మధ్య టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి నిమిషం నేను ఒక టెస్ట్లోనే ఉంటాను. నేను పరీక్షకి గురి చేయబడుతూనే ఉంటాను. అది ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఈ పరీక్షలోనే ఉన్నాను. ప్రతి సింగిల్ మినిట్ నాకు ఈ చాయిసెస్ ఉంటాయి. మంచి చెడు మధ్య చాయిసెస్, కష్టం సుఖం మధ్య చాయిసెస్, లాభ నష్టాల మధ్య చాయిసెస్. ఇవి జరుగుతూ ఉంటుంది. మన లైఫ్ ఇటు అటు బ్యాలెన్స్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. దేవుడు క్రియేటర్ అంటే సృష్టికర్త మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎవ్రీ సింగిల్ మినిట్ మనం పరీక్షలోనే ఉన్నాము. దీని అర్థం ఏంటంటే, నెంబర్ 1 అపోహ ఇక్కడ మనం తొలగించుకోవాల్సింది. దీని కష్టాలు ఉంటాయి లైఫ్లో, సుఖాలు కూడా ఉంటాయి. రెండు ఉంటాయి, రెండు ఖచ్చితంగా ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు కష్టాలన్నీ నాకే ఉన్నాయి, అందరు సుఖంగా ఉన్నారు అని మనం అపోహ పడుతూ ఉంటాం. పర్టికులర్గా సోషల్ మీడియాలో చూసి, వీడియోస్ చూసి అందరూ నవ్వుతూ ఫోటోలు పెట్టడము, నవ్వుతూ ఇంటర్వ్యూస్ చేయడము, సెలబ్రిటీస్, ఇవి చూసి మనలో ఈ భావన కలుగుతూ ఉంటుంది, కష్టాలన్నీ నాకే ఉన్నాయి, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, టైం పీరియడ్ మారుతూ ఉంటుంది. అలాగే మీకు కూడా ఏంటంటే, ఈరోజు కష్టాలు ఉన్నాయంటే ఖచ్చితంగా సుఖాలు వస్తాయి. ఈరోజు సుఖాలు ఉన్నాయంటే నేను చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, కష్టాలు కూడా రాబోతున్నాయి, మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. సో ఒక సుఖం పీరియడ్ నడుస్తూ ఉంటుంది, అలాగే కష్టం వస్తుంది, మళ్ళీ కష్టం నుంచి సుఖం. ఈ విధంగా పీరియడ్స్, ఈ సైకిల్లోనే మనం ఉంటాము. ఇది మనిషి సిచ్యువేషన్ ఏ స్థితిలో ఉన్నా సరే, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా, లేదంటే తక్కువ స్థితిలో ఉన్నా, ఏ క్యాస్ట్కి చెందినవాడైనా, ఏ రీజియన్ అంటే ఏ ప్రదేశానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ రంగు, ఏ జాతి, ఏ కులానికి చెందినవాడైనా సరే, అసలు దేనితో సంబంధం లేకుండా మనిషి అన్నవాడికి కష్టము ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటాము, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి వాళ్ళ జీవితాలు కూడా చాలా రిస్ట్రిక్టెడ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పిల్లల నుండి వాళ్ళకి పేరెంట్స్కి సమస్యలు, పేరెంట్స్ నుంచి పిల్లలకి సమస్యలు. ఇవి ఎలాగైతే మన ఇంట్లో మనం సమస్యలను చూస్తాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో, అది ఇమోషనల్ సమస్యలు ఉండొచ్చు, లేదంటే లాభ నష్టాలు, భౌతికంగా లాభ నష్టాలు, వ్యాపారంలో లాభ నష్టాల సమస్య అయినా ఉండొచ్చు. అది ఏ పొజిషన్లో ఉన్నవాడైనా సరే ఇది తప్పదు. కనుక కష్టం ఖచ్చితంగా వస్తుంది. కష్టం ఇచ్చి దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. కష్టంలోనే ఆ సవాళ్ళుగా దాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే నాకు సంతృప్తి ఉంటుంది. సో ఈ ప్రయాణంలో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఖచ్చితంగా ఒడిదుడుగులు వస్తాయి. రోడ్డు స్మూత్గా ఉండదు. నేను కారులో కూర్చున్న వెంటనే నాకు పూర్తి మైండ్ సెట్ రెడీగా ఉండాలి. ఏంటంటే, ఇది స్మూత్ రోడ్ కాదు, స్ట్రైట్ రోడ్ కాదు అన్నది పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎటువంటి మలుపు వచ్చినా, ఎటువంటి ఒడిదుడుగులు వచ్చినా సరే నేను తట్టుకొని వివేకంతో, విజ్ఞతతో, చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఈ రూట్ని నేను దాటిస్తాను, నా గమ్యాన్ని నేను చేరుకుంటాను అన్న అవగాహన ఉండాలి. మీకు ప్రపంచంలో ఏ లక్ష్యమైనా ఉండొచ్చు, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, పాపులర్ పర్సన్ అవ్వాలన్నా, ఆర్థికంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలన్నా, లేదంటే మంచి ఫ్యామిలీని సెటప్ చేసుకోవాలన్నా సరే, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ప్రతి విషయంలో కూడా
దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. జీవితం ఉన్నదే పరీక్ష కోసం. కాబట్టి మన లక్ష్యం ఏమైనా, మన ఆశయం ఏమైనా సరే మనం ఆ పరీక్షకి గురి అవుతూనే ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లైఫ్ ఒక స్ట్రైట్ పాత్ కాదు. కంటిన్యూస్ టెస్టింగ్ మనకు వస్తుంది. ఒక్కొక్కసారి చాలా స్మూత్గా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా రఫ్గా ఉంటుంది. రెండు టైంలో కూడా మనం ఏంటంటే చాలా సహనంతో, చాలా ఓర్పుతో మనం ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండాలి. హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఓవర్ యాక్టివ్ అయిపోవడము, అహంకారం ప్రదర్శించడము అలాంటివి కాకుండా చాలా స్టేబుల్గా ఉండాలి. అలాగే కష్టాలు ఉన్నప్పుడు పూర్తిగా డిప్రెస్ అయిపోయి రూమ్లో లాక్ చేసేసుకొని ఏడుస్తూ కూర్చోవడం కూడా ఎక్స్ట్రీమిజమే. ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్డ్గా లైఫ్ని లీడ్ చేయడమే ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పవచ్చు. ఇది వండర్ఫుల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇది రియాలిటీ, ఫస్ట్ రియాలిటీ ఆఫ్ లైఫ్. లైఫ్ ఈజ్ ఎ టెస్ట్. దేవుడు జీవితం క్రియేట్ చేసిందే టెస్ట్ చేయడానికి. ఇది పురాతనమైన ధార్మిక శాస్త్రాలు, దానికి వేదాలలో ఇది చెప్పబడింది, వేదాలు ఉపనిషత్తుల్లో కూడా ఇది చెప్పడం జరిగింది, పరీక్షాల్లోకాలని. అలాగే బైబిల్లో కూడా మిమ్మల్ని మేము పరీక్షిస్తాము అని చెప్తున్నాడు. ఖురాన్లో కూడా మీలో త్యాగశీలురెవరో సహనశీలురెవరో తెలిసినంత వరకు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటాము. లైఫ్లో అనేక త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన సంతృప్తి కోసం త్యాగాలు చేయాల్సి వస్తుంది. కష్టం. డిసిప్లిన్ అన్నది చాలా కష్టం. లేజినెస్ చాలా ఈజీ, డిసిప్లిన్ చాలా కష్టం. బట్ లేజినెస్ని నేను సాక్రిఫైస్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ చాలా ఈజీ, హార్డ్ వర్క్ చాలా కష్టం. బట్ ఎంటర్టైన్మెంట్ని నేను సాక్రిఫైస్ చేయాలి. ఇదే టెస్ట్. ఎవ్రీ సింగిల్ మినిట్ నేను గుడ్ విన్ అవుతుందా, బ్యాడ్ విన్ అవుతుందా, ఇదే చూసుకుంటూ ఉండాలి. నాలో గుడ్ విన్ అవుతూ ఉంటుంది ఎవ్రీ సింగిల్ మినిట్. నాలో డిసిప్లిన్ విన్ అయ్యింది, నాలో ట్రూత్ విన్ అయ్యింది, నాలో ఆనెస్టీ విన్ అయ్యింది, నాలో హార్డ్ వర్క్ విన్ అయ్యింది అంటే నేను సక్సెస్ పాత్లో ఉన్నాను, నేను ప్రోగ్రెస్ అవుతున్నాను, నేను చాలా ఉన్నత స్థాయికి నేను వెళ్తాను అన్నది. అలా కాకుండా నాలో లేజినెస్ విన్ అయ్యింది అంటే నేను ఫెయిల్ అవుతాను. బ్యాడ్ విన్ అయ్యింది, నేను అబద్ధాలు ఆడుతున్నాను, దొంగతనాలు చేస్తున్నాను, లేదంటే కోరికలకు బానిస అయిపోయాను, వ్యసనాలకు బానిస అయిపోయాను అంటే మన జీవితము ప్రోగ్రెస్ అవ్వట్లేదు, అది డిగ్రెస్ అయిపోతుంది అన్నదే అర్థము. పర్టికులర్గా మానసిక సంతృప్తి అన్నది మనం ఒక క్రైటీరియా పెట్టుకుంటే, అంటే ఇది మన ఆబ్జెక్టివ్, ఈ గమ్యం నా జీవితంలో పర్టికులర్గా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా జీవితాన్ని నేను గడపాలి అన్న ఆబ్జెక్టివ్ పెట్టుకుంటే కనుక ఎప్పుడైతే బ్యాడ్ విన్ అవుతుందో ఆ ఆశయం మీది ఎన్నటికీ కూడా తీరదు. సంతృప్తి, సంతోషం అన్న ఆశయం ఎన్నటికీ కూడా మనం అచీవ్ చేయలేము. కనుక ఈ ఫస్ట్ రియాలిటీని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అనేక వాస్తవాలను మనం మాట్లాడదాము. ఈ వాస్తవం ఏంటంటే ఈ జీవితం అన్న ప్రయాణంలో ఒడిదుడుగులు ఉంటాయి. జీవితం అన్న ప్రయాణం స్మూత్గా ఉండదు, రఫ్గా ఉంటుంది. మనం మెంటలీ ప్రిపేర్ అయి ఉండాలి. సుఖాలు దుఃఖాలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి. అతని పొజిషన్, జాతి, తెగ, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా. కనుక సుఖాలు ఉన్నప్పుడు మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. కష్టాలు రాబోతున్నాయి, మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి, మానసికంగా సిద్ధంగా ఉండాలి. కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆశ, హోప్ కలిగి ఉండాలి. ఈ కష్టాన్ని నేను ఎదుర్కొంటాను, ఈ సమస్యను నేను పరిష్కరించుకుంటాను, ఆ తర్వాత నాకు సుఖాలు రాబోతున్నాయి అన్న హోప్ కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, రిమెంబర్ ఆల్వేస్ దిస్, life is a test.